Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 16, verse 20. ఈరోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకొనబడింది. Your sorrow shall be turned into joy. మీ దుఃఖము సంతోషమగును. We all want joyful lives. మనందరి కూడా సంతోషకరమైన జీవితం ఉండాలని కోరుకుంటాం. The Lord also desires us to be joyful all the time. అలాగే దేవుడు కూడా మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుతున్నాడు. Because every loving father wants his children to be joyful always. ఎందుకనగా ప్రేమగల ప్రతి తండ్రి కూడా వారి పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలనే కోరుతారు. Jesus Christ said in John 15:11, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, These things have I spoken unto you, that my joy might remain in you, and that your joy might be full. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. Apostle Paul also echoes the same thought in Philippians 4:4. అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయం 4వ వచనంలో అదే తలంపునే ప్రతిధ్వనిస్తా ఉంటాడు. Yeah, what he wrote? ఏమని రాశాడు అక్కడ? Rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. The psalmist also explained the same thought in Psalm 16:11. కీర్తనకారుడు కూడా 16వ కీర్తన 11వ వచనంలో ఆ తలంపునే వ్యక్తపరుస్తున్నాడు. Thou wilt show me the path of life, in thy presence is fullness of joy. At thy right hand there are pleasures forevermore. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. This doesn't mean that we won't have times of sorrow and grief. అంటే దీని అర్థము మన జీవితంలో ఎప్పుడు దుఃఖము బాధలు ఉండవని కాదు. The Christian is also a human being, and he is also living in the same sin-sick world. క్రైస్తవుడు కూడా మానవుడే, ఇతను కూడా ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలోనే జీవిస్తున్నాడు. As we desire to lead holy life in an unholy world, surely Christians will have more griefs. అపవిత్రమైనటువంటి ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకునే మనకి ఖచ్చితంగా ఈ బాధలు దుఃఖం ఎదురవుతాయి. In our portion for our meditation today, నేటి దినము మన ధ్యానం కొరకైన ఈ భాగంలో Jesus Christ is talking about his death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తన మరణం గురించి మాట్లాడుతున్నాడు. He was preparing the disciples for the overwhelming sorrow that they would experience in the following few hours as they watch him get arrested, mocked, scourged and crucified. మరికొన్ని గడియల తర్వాత గంటల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టబడతారు, ఆయనను కొడతారు, అపహాస్యం చేస్తారు. కాబట్టి మీరు దుఃఖిస్తారు, మీరు బాధపడతారని ముందుగానే చెప్పాడు. And he is preparing the disciples for the overwhelming sorrow which is ahead of them. కాబట్టి వారి ముందుకు ఇంకా అధికమైనటువంటి దుఃఖం ఉన్న సంగతిని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తా ఉన్నారు. Their world, see, so many thoughts they were having about their future, but their world would come crushing down around them. వారి భవిష్యత్తు గురించినటువంటి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి, కానీ వారు ఉన్నటువంటి ఆ ప్రపంచం వారి యొక్క ఆలోచనలు తలంపులు అన్నిటి కూడా అవి నలిచివేసేదిగా ఉంది. And they had put their full hopes on the belief that Jesus was the promised Messiah of Israel. యేసు ప్రభువారు ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని సంపూర్ణమైనటువంటి నిరీక్షణతో ఉన్నారు వాళ్ళు. The earlier Sunday, అంతకు పూర్వం ఆదివారము their hopes were very high as Jesus rode into Jerusalem and the crowd shouted, Hosanna, Hosanna. యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్తుండగా, యెరూషలేములో ప్రవేశిస్తుండగా అక్కడున్న జనసమూహం అంతా కూడా హోసన్నా హోసన్నా అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక నిరీక్షణ ఉండినది వీళ్ళకి. But now what all they saw and hoped for would come to a sudden shocking end as they watched their master suffer and die. ఇప్పుడైతే వారు ఏమి చూశారు, ఏది నిరీక్షించారో ఇవన్నీ కూడా వారి యొక్క బోధకుడైన వాడు ఇక శ్రమ పొందుతాడు, చనిపోతాడు అనేటువంటి ఆ మాట విని వాళ్ళు ఎంతో విభ్రాంతికి గురైనారు. That's why he was preparing their minds by teaching them that the risen Lord will turn their sorrows into lasting joy. అందుకనే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడని వాళ్ళని సిద్ధపరుస్తా ఉన్నాడు. And if you look unto him in faith and prayer, విశ్వాసంతో ప్రార్థనతో ఆయన వైపు చూసినప్పుడు surely he is going to turn your sorrow into joy
And with these words, the Lord is preparing those hearts. నిశ్చయంగా మీ దుఃఖమును ఆయన సంతోషంగా మారుస్తాడని ఈ మాటలతో ప్రభు శిష్యుల హృదయాలను సిద్ధపరుస్తున్నాడు. From these words, let us learn some practical lessons. ఈ మాటల నుండి మనం కొన్ని క్రియాపూర్వకమైన పాఠాలని మనం నేర్చుకుంటాం. They are, అవేమిటి అంటే, prominently, Christians will have grief in this world. ప్రధానంగా క్రైస్తవులైన వారికి ఈ లోకంలో దుఃఖం ఉంటుంది. Remember, being a Christian does not insulate us from experiencing deep sorrows. గుర్తుంచుకోండి, క్రైస్తవుడైనంత మాత్రాన నీకు ఎలాంటి దుఃఖము ఈ బాధలు రావు అనేది కాదు. Bible says that the wages of sin is death. బైబిల్ ఏం సెలవిస్తుంది? పాపం వలన వచ్చు జీతము మరణము. Although Jesus had broken the sting of death, యేసుప్రభు వారు మరణం ముళ్ళు విరిచినప్పటికీ he has not taken away the fact of death. ఆ మరణము అనేటువంటి ఆ వాస్తవికతను తీసివేలే. Paul says in 1 Corinthians 15:26, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, the last enemy that shall be destroyed is death. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. Death is a defeated foe. మరణము ఓడించబడిన శత్రువు. Yet we have to pass through death. అయినను మనం మరణము గుండా వెళ్ళవలసిందే. However, we will be unharmed by it. ఏదేమైనా వాటి ద్వారా మనం ఏ హాని చెందకుండా ఉంటాం. When some dear one dies, మన ప్రియులు ఆత్మీయులైన వారు ఎవరైనా though we చనిపోయినప్పుడు, are Christians and though we know these facts, మనం క్రైస్తవులమైనప్పటికీ ఈ సత్యాలన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ the emotional pain will be there. ఎక్కువగా ఉద్రేకపూరితమైనటువంటి భావన, ఆ బాధ అనేది ఉంటుంది మనకి. The deeper we love them, the deeper our sorrow will be. వారిని ఎంత ఎక్కువగా మనం ప్రేమిస్తా ఉంటే అంత ఎక్కువైనటువంటి దుఃఖం మనకు ఉంటుంది. At such incidents, we have to understand that there is nothing wrong or unspiritual about feeling deep sorrow at such a loss. అలాంటి పరిస్థితిలో ఇలాంటి నష్టం బట్టి వచ్చేటువంటి ఆ యొక్క దుఃఖము, బాధ ఇవన్నీ ఉంటాయి, అవి ఉండవు అనేది కాదు. It is not unspiritual. అది ఆ ఆత్మీయత లేనిదాని కాదు అది. But our grief is different from the grief of the world. మనకున్న దుఃఖము లోక సంబంధమైన దుఃఖం కన్నా వేరైనది. Because we have ultimate hope in Lord Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు మనకు అంతిమమైన నిరీక్షణ ఉంది. When we read 1 Thessalonians 4:13, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, it says, Paul is telling to Thessalonians, పౌలు తెస్సలోనికీయులకు చెప్తున్నాడు 4:13, 4:13, but I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that you sorrow not, even as others which have no hope. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. Yet grief will be there. అయినా దుఃఖం అయితే ఉంటుంది మనకి. Our sorrows can be caused by many reasons. మనకు వచ్చే దుఃఖాలు అనేక కారణాలు ఉండవచ్చు దానికి. Sometimes, as the Scottish preacher Alexander White observed, మరి స్కాటిష్ బోధకుడైన అలెగ్జాండర్ వైట్ గారు ఆయన చూసినటువంటి సంగతులను బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే, we all tend to hang heavy weights on the thinnest wires. మనము చూడండి, చాలా సన్నగా ఉన్నటువంటి తీగ మీద ఎక్కువైనటువంటి బరువు పెట్టేటువంటి అటువంటి పరిస్థితులు వస్తాయి. What does it mean? అంటే దీని అర్థం ఏమిటిది? What is the meaning of that? ఏంటి దాని భావం ఏమిటి? It means that we hang our happiness on fragile things that can be easily and quickly taken from us. We all know it. మన సంతోషం అంతా కూడా చాలా త్వరితగతిన అవి హరించి వేసేటువంటి బాధ కలిగించే అలాంటి వాటిపైన మనం నిలుపుతా ఉంటాం. Sometimes we will keep our happiness on our health. కొన్నిసార్లు మన సంతోషాన్ని ఆరోగ్యం పైన పెట్టుకుంటాం. 2 minutes is sufficient to change the health condition. ఈ పరిస్థితి అంటే ఆరోగ్య పరిస్థితి మారిపోవడానికి 2 నిమిషాలు చాలు కదా. Suddenly something happens. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఏదో జరుగుతాం. Some heart attack comes. ఏదో గుండెపోటు వస్తుంది. Oh, till that time we will say, I am all right, all these things, I am so happy, nothing will happen. అంతవరకు బాగానే ఉంటుంది, నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఏమి కాదులే అనుకుంటాం. Sometimes we will keep our hopes on our mates. కొన్నిసార్లు చూడండి, మన పాలి భాగస్తుల పైన మనం ఆధారపడతాం, వారి మీద ఆశలు పెట్టుకుంటాం. Sometimes they will not be there. కొన్నిసార్లు వాళ్ళు ఉండకపోవచ్చు కదా. Sometimes we develop all our hopes on our children. కొన్నిసార్లు మన ఆశలన్నీ పిల్లల మీద పెట్టుకుంటాం. Sometimes they will die before we die. కొన్నిసార్లు మనకన్నా ముందే వాళ్ళు చనిపోతారు. Sometimes though we are having hopes on them, they may go away. కొన్నిసార్లు వాళ్ళ మీద మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా వాళ్ళు వెళ్ళిపోతారు. Like this, some people they will have hopes on their jobs. ఈ విధంగా కొంతమంది వారు ఉద్యోగాల పైన ఆశలు What పెట్టుకుంటారు. are you thinking of me? నేనంటే You ఏమనుకున్నావు? know my job. నా ఉద్యోగం ఏంటో You తెలుసా? know my responsibilities. నాకున్న బాధ్యతలు తెలుసా? And suddenly something happens and he will be fired out. అకస్మాత్తుగా ఏదో జరుగుతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. And sometimes on our home, కొన్నిసార్లు మన ఇళ్ల పైన oh, I పెట్టుకుంటాం. am having 5-story building. నాకు 5 అంతస్తుల ఇల్లుంది. A small earthquake can make the poor man and the rich man equal. ఒక చిన్న భూకంపం వచ్చిందంటే
పేదోడు ధనికుడు సమానమైపోతారు. So these are all truly good blessings only from the Lord. ఇవన్నీ ప్రభు యొద్ద నుండి మనకు వచ్చేటువంటి మంచి విషయాలు, మంచి ఆశీర్వాదాలే. Health is good, ఆరోగ్యం మంచిదే, mates are good, మన పాలి భాగస్తులు మంచివారే, Children are good. పిల్లలు మంచివాళ్లే, jobs and home and other positions are good. ఉద్యోగాలు, నివాస స్థలము, ఇతర ఉన్నటువంటి అవన్నీ కూడా మంచివే. But remember, అయితే గుర్తుపెట్టుకోండి, they can't give lasting joy as they are often uncertain and transitory. ఇవి చిరకాలం నిలిచి ఉండే సంతోషాన్ని ఇవ్వలేవు. ఎందుకనగా మన అనేక పర్యాయాలు మనం చూస్తాం, అన్ని తాత్కాలికమైన క్షణిక మాత్రం ఉండే. Yeah, losing such things is emotionally painful. ఇలాంటివి మనం కోల్పోతున్నప్పుడు మన ఉద్రేకపూరితమైనటువంటి బాధ కలుగుతుంది. When we lose those things, వాటిని మనం we కోల్పోయినప్పుడు must learn how to look through such losses biblically. మరి ఇలాంటి నష్టాలని బైబిల్ ద్వారా ఎట్లా మనం చూడాలా అనేది మనం నేర్చుకోవాలి. We all face them. Satan also uses such losses to destroy our faith. మనం అందరం వీటిని ఎదుర్కొంటాం. సాతానుడు కూడా మన విశ్వాసమును చెడగొట్టడానికి, పాడు చేయడానికి ఇలాంటివి అనుమతిస్తూ ఉంటాడు. If you are not prepared to handle such losses biblically, మరి ఇలాంటి ఈ నష్టాలని బైబిల్ పరంగా నువ్వు దానితో వ్యవహరించడం గాని నువ్వు నేర్చుకోకపోతే there is a danger of destroying our spirituality. మన ఆత్మీయతను నాశనం చేసుకున్నటువంటి ఒక ప్రమాదం ఉంది. In my own life, I have gone through such experiences. నా సొంత జీవితంలో ఇలాంటి అనేక అనుభవాలు గుండా You వెళ్ళివాడిని. also must have gone like that. మీరు కూడా ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళి ఉంటారు. Yeah, some come to Jesus with diseases. కొంతమంది చూడండి రోగంతో కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తారు. They accept Jesus Christ as their personal savior. యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. Sometimes this could be superficial confession. కొన్నిసార్లు ఇది ఏదో పైకి మూఢత్వంతో కూడినటువంటి పశ్చాత్తాపంలా ఉంటుంది. Yeah, deep in their hearts, what do they think? హృదయాంతరంగంలో ఏం ఆలోచిస్తుంటారు? If they believe in Christ today, He will heal them of their disease. ఈరోజు క్రీస్తు యందు నమ్మిక ఉంచితే నా రోగాలు బాగు When చేస్తాడేమో. they are not healed, they leave Jesus. వాళ్ళు స్వస్థత పొందకపోతే యేసు ప్రభువుని It విడిచిపెట్టేస్తారు. is not right. ఇది సరి అనేది కాదు. That's why Jesus was preparing the disciples to face grief. అందుకనే శిష్యులు ఈ దుఃఖమును ఎదుర్కొనే దాని కొరకు సిద్ధపాటును వాళ్ళకి ఇస్తున్నాడు. However, He promises them that ultimately that grief will be turned into gladness. ఏదేమైనా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, చివరికి ఈ దుఃఖము సంతోషంగా మారుతుంది అన్నాడు. Sometimes such grief will be from the unfulfilled hopes. కొన్నిసార్లు చూడండి, ఈ దుఃఖం అనేది నెరవేర్చబడకుండా ఉన్నటువంటి మన ఆశలు తీర్చబడకుండా వాటిని బట్టి వస్తున్నాయి. Sorrow can stem from disappointment when something does not go as we had hoped. మనం ఏదైనా మనం అనుకున్నట్టు నిరీక్షించినట్లుగా అది జరగకపోయినప్పుడు మన దుఃఖం వస్తుంది. This can be seen from the words of the disciples on the road to Emmaus. ఇది ఎమ్మాయి మార్గంలో ఉన్న శిష్యుల జీవితంలో చూడొచ్చు. And in Luke 24:21, లూకా సువార్త 24:21లో what they are telling? వాళ్ళు ఏమని చెప్తున్నారు? We were hoping. మేము నిరీక్షిస్తుంటిమి, We thought like that. మేము అట్లా అనుకున్నాము. Sometimes we experience confusion by seeing evil people prospering. కొన్నిసార్లు మనము చెడ్డవారు వర్ధిల్లుతా ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోతా ఉంటాం వాళ్ళు చూసి. In some of the meetings, కొన్ని మీటింగ్లో people will come and ask, ప్రజలు వచ్చి అడుగుతా ఉంటారు, oh, why those evil person is prospering? చెడ్డ- Though I am upright, I am not prospering. నేను ఎంత యథార్థంగా ఉన్నా నేను వర్ధిల్లడం లేదు, ఆ చెడ్డ పనులు చేసే వాడు వర్ధిల్లుతున్నాడు Some of the ఎందుకని? evil people with all their perverted values seem to prevail and prosper. కొంతమంది చూడండి, చెడ్డవారు వారికి ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు తలంపులు ఇన్ని ఉన్నా వాళ్ళు వర్ధిల్లుతా ఉంటారు. But అయితే the risen Lord Jesus promises to turn our grief into lasting gladness. పునరుత్థాన యేసు ప్రభువు చేస్తున్న వాగ్దానం మన యొక్క దుఃఖాన్ని చిరకాలం నిలిచి ఉండే సంతోషంగా మారుస్తాను. How will He do this? ఇది ఎట్లా చేస్తాడు ఆయన? He explained this, the all-wise God, in the next verse, John 16:21, used an analogy. ఇది వివరించడానికి చూడండి, మరి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఈ వచనంలో దాని గురించిన ఒక వివరణ In ఇస్తున్నాడు. the next verse. తర్వాత వచనంలోనే చెప్తాడు. And He explained by taking an example. ఒక ఉదాహరణ తీసుకుంటూ దాన్ని వివరిస్తున్నాడు. In 16:21, 16వ అధ్యాయం 21వ వచనం. He is taking a woman in labor pains. ఇక్కడ మరి ప్రసవ వేదన పడుతున్నటువంటి ఒక స్త్రీని ఉదాహరణగా తీసుకున్నాడు. We all know మనందరూ తెలుసు కదా, there was no anesthesia in those days. ఆ దినాల్లో ఈ మత్తు మందు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. In her labor pains, మరి తనకు ఉన్నటువంటి ఆ ప్రసవ వేదనలో one could hear the cries of the woman at the time of giving birth to the child. ఆ బిడ్డని కంటున్నప్పుడు, జన్మనిస్తున్నప్పుడు ఆమెకు వచ్చేటువంటి ఆ బాధ వేదనతో కూడిన ఆ అరుపు కేకలు అవి వింటారు. Because we all know the pain she suffers at the time of childbirth, it is almost like a new birth to the mother. ఎందుకంటే ఆ బిడ్డ ప్రసవిస్తూ ఉండగా ఆ నొప్పులు ఏవైతే ఆమె
భరిస్తూ ఉంటుందో మనకు తెలుసు కదా. ఆ ఇంచుమించుగా ఆమెకు ఒక మళ్ళీ చచ్చి బతికినట్టే ఆమె. The pains are almost killing her to death. ఆ నొప్పులు ఆ బాధలు ఇంచుమించుగా ఆమెను చంపేస్తున్నట్టే ఉంటాయి. For a few minutes she will be crying out in anguish. మరి కొన్ని నిమిషాల వరకు ఎంత వేదనతో కూడా ఆమె కేకలు వేస్తా But ఉంటుంది. few minutes later, మరి కొన్ని నిమిషాల తర్వాత when she hears the cry of the newborn child, ఆ చంటి బిడ్డ అప్పుడే పుట్టిన ఆ చంటి బిడ్డ యొక్క ఆ ఏడుపు లేతే ఆ స్వరం వినగానే her face will be beaming with joy, mother's face. ఆ తల్లి ముఖము ఎంత ఆనందంతో వెలిగిపోతుంటది. Oh, what a practical reality. ఇది ఎంత క్రియాపూర్వకమైన వాస్తవికత. To explain how the grief will be turned into joy in a moment, the Lord has taken this wonderful example of a woman giving birth to a ఒక child. క్షణంలో దుఃఖం ఎట్లా సంతోషంగా మారిపోతుందో అనే దానికి ప్రసవ వేదన పడుతున్న ఆ గర్భిణీ స్త్రీ యొక్క ఉదాహరణ తీసుకొని యేసుప్రభువు వారు Many వివరించారు. people will question, చాలా మంది ప్రశ్న hey, వేస్తుంటారు. what Anna, what you are telling? ఏందన్నా మీరేం చెప్తున్నారు? How can the grief, such a great grief, can be turned into joy in a moment? అంత గొప్ప వేదన దుఃఖము ఒక క్షణంలో ఎట్లా సంతోషంగా మారుతుంది? Is it not true? ఇది సత్యం కాదంటారా? A mother, after giving birth to that child, when that child cries, she forgets all her pain. తల్లి ఒక బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ ఏడుపు ఆ స్వరం విన్నప్పుడు తల్లి తన బాధలు తన నొప్పులు అంతా మర్చిపోతా ఉంటుందిగా. Remember, our sufferings will bring us into closer fellowship with Jesus. అంటే గుర్తుపెట్టుకోండి, మన శ్రమలన్నీ కూడా యేసు ప్రభు వారికి ఇంకా సన్నిహితంగా తీసుకొని వస్తాయి. So he says that the present days sufferings, they are not worthy to be compared with the glory that is going to be revealed to us. కాబట్టి ఆయన ఏమంటాడంటే బయలుపరచబడబోటువంటి ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎనదగినవి కావు. The Lord turns our grief into gladness. ప్రభు మన దుఃఖాలని సంతోషంగా Oh, మారుస్తాడు. when we see him risen from the dead through the eyes of faith, our grief will be turned into gladness. మృతుల నుండి పునరుత్థానుడైన ప్రభుని విశ్వాసపు చూపుతో మనం చూసినప్పుడు మన దుఃఖం సంతోషంగా మారిపోతుంది. So, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, before I close, నేను ముగించే ముందు please note that we are not exempted from grief. ఈ దుఃఖం నుండి మనం మినహాయించబడలేదు అన్న సంగతి మీరు When గమనించాలి. you are going through such situation, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు spend more time with God's word and in prayer. ఎక్కువ సమయం దేవుని వాక్యంతోను ప్రార్థనతోను గడపాలి. The source of permanent joy is that Christ is risen. చిరకాలం నిలిచి ఉండే సంతోషానికి ఆధారం ఏమిటిదంటే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ఉన్నాడు. చూడండి, The Christ is risen. That is the reason for all our joy. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, అదే కదా మన సంతోషానికి కారణం. If Christ is died and gone away, there is no joy. క్రీస్తు మరణించి అట్లాగే ఉండిపోయి ఉంటే మనకు సంతోషం ఉండేది కాదు. The risen Lord today. ఈ రోజు ఆయన పునరుత్థానుడైన ప్రభు. ఆయన I tell you out of experience that your path to the permanent joy begins the moment you trust in Jesus. అనుభవంతో చెప్తున్నా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మరుక్షణము నీ సంతోషము బాటలోను వెళ్ళిపోతుంటావు. Accept him today ఈ రోజు ఆయనను అంగీకరించి and start experiencing the joy unspeakable and full of glory. చెప్పనా శక్యం కానీ మహిమాయుక్తమైనటువంటి ఆ సంతోషాన్ని ఇప్పుడే అనుభవించడం ఆరంభించు. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, we thank thee for speaking to us today. ఇది నాన్న మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Because we are Christians, we are not exempted from grief and sorrow. క్రైస్తవులైనంత మాత్రాన మాకు దుఃఖము బాధలు రావనేది లేదు. Lord, we are human beings. దేవా, మేము మానవ మాత్రమే. Like other human beings, we also have to undergo a similar difficulties. ఇతర మనుషుల వల్లే మేమును ప్రభా అదే తరహా శ్రమలు కష్టాలు గుండా వెళ్ళవలసిందే. Oh, when the floods are there, we also have to suffer with them. ప్రభా వరదలు వచ్చినప్పుడు మేము కూడా వాటి బారిన పడతాం. When an earthquake is there, we also will suffer with other human beings. భూకంపం వచ్చినప్పుడు ఇతర మనుషులతో పాటు మేము కూడా ప్రభా శ్రమ పడతాం. But the bright side of our life is, oh Lord, our Lord is risen again. అయితే ప్రభా మా జీవితంలో ఉజ్వలమైనటువంటి వైపు నుండి మేము చూస్తే మా ప్రభు క్రీస్తు పునరుత్థానుడై ఉన్నాడు. Because we are Christians, we are not of this world. Even though the difficulties are many, our hope is in Christ. మేము క్రైస్తవులము అయిన కారణాన్ని బట్టి ప్రభా మాకు వీటి నుండి మినహాయింపు లేదు, కానీ మాకు ఒక నిరీక్షణ ఉంది. Oh Lord, thou hast conquered death. దేవా, నువ్వు మరణంను జయించిన. Oh Lord, we thank thee for this hope. దేవా, ఈ నిరీక్షణను బట్టి మీకు వందనాలు Our చెల్లిస్తాం. dear ones who are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన they వారు are going through any difficulty or grief, ఏదైనా కష్టము దుఃఖము గుండా help వెళ్తున్నట్లయితే them to be encouraged by knowing that very shortly that grief will be turned into
joy. అతి త్వరలోనే దుఃఖము సంతోషంగా మారుతుందని వాళ్ళు గ్రహించినట్లుగా ప్రభు వారికి సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవవారితో మాట్లాడండి. Be with us throughout this ఈ day. దినమంతా కూడా మాతో ఉండండి. Every step may be guided by you. ప్రభు ప్రతి అడుగు ప్రభు మీ చేతనే నడిపించబడును గాక. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.